నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో 10 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ని గద్దె దించినటువంటి ఘనత చరిత్ర ఎవరికైనా ఉంది అంటే అది ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డికి. సో ఆయన ఒక రకంగా చెప్పాలంటే మాస్ లీడర్. మరి ఆయన సహజంగా కూడా ఆయన స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మరోవైపు ఆయన వేసే వ్యూహాలు, రాజకీయ అడుగులు ఎవరికి అవతలకు అందుబాటులో కూడా ఉండవు. అంటే వాళ్ళు అంతు చిక్కినటువంటి వ్యూహాలు వేయటంలో రేవంత్ రెడ్డి దిట్ట. సో ఇటువంటి సందర్భంగా ఇప్పుడు తాజాగా నెటిజన్స్ అందరూ కూడా రేవంత్ రెడ్డిని కీర్తిస్తున్నటువంటి పరిస్థితి. అంటే సహజంగా ప్రజలందరూ కూడా కేసీఆర్కి రేవంత్కి పోల్చి చూస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సరే, కేసీఆర్ ఆయన తన స్థాయి కాదు అని ఆయన అనుకోని ఫామ్ హౌస్ పరిమితం అయితే దానికి ఎవరు ఏం చేయలేరు. కానీ ఇక్కడ ప్రధానంగా ఇద్దరు సీఎం కుర్చీలో ఉన్నటువంటి గత 10 ఏళ్ళు ఉన్నటువంటి కేసీఆర్కి, అట్లా ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి, ఇద్దరికి ప్రజలందరూ పోల్చి చూసుకుంటున్నటువంటి సందర్భాలు. అంటే గతంలో ఆయన ఉన్నప్పుడు ఎలా పాలన సాగింది, ఇప్పుడు ఈయన ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తున్నాడు అనే అంశం మీద కొంత పోల్చుకుంటూ ఉన్నారు. సో తాజాగా 2-3 అంశాల్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి వేస్తున్నటువంటి అడుగులు వ్యూహాత్మకంగా ప్రజల మధ్యకి బాగా దూసుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే మొట్టమొదటిగా తాజాగా గణేష్ నిమజ్జనం రోజు విస్తృతంగా వితౌట్ కాన్వాయ్, వితౌట్ ప్రోటోకాల్, ఆయన ఆల్ ఆఫ్ సడన్ అధికారులకు కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా స్వయంగా ఆయనతో పాటుగా కేవలం ఒక 4-5 నార్మల్ ఎమ్మెల్యే మంత్రులకు ఉన్నటువంటి కొంతమంది సెక్యూరిటీని తీసుకొని ఆయన వెళ్ళిపోవటం. కేవలం 3 ఫార్చునర్లు, అంటే అంబులెన్స్ కానీ, లేదంటే ప్రోటోకాల్ సీఎం సంబంధించినటువంటి ప్రోటోకాల్ వాహనాలు కానీ, లేదంటే జామర్స్ కానీ, ఇట్లాంటివి ఏమీ లేకుండా కేవలం 3 వెహికల్స్లోనే ఆయనతో పాటుగా ఖైరతాబాద్ డీసీసీగా ఉన్నటువంటి రోహిన్ రెడ్డి, అట్లాగే పిఏలు 4 పోలీసులు, వీళ్ళు తప్ప సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎవరూ లేరు. ఆయన స్వయంగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం అయిపోగానే ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళాడు, ప్రజలతో కలిశాడు, ప్రజలతో మమేకమయ్యాడు. ఇట్లా చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో కలిశాడు. ట్రెడిషనల్ అట్టైర్లో మరి ఆయన కుర్తా లాంచ్ చేసుకొని ఆయన స్వయంగా ప్రజల్లోకి దూసుకెళ్ళాడు. తర్వాత అందరితో కలివిడిగా కలిశాడు. అక్కడ జరుగుతున్నటువంటి నిమజ్జన ఘట్టనంతా కూడా చూశాడు. ప్రజలందరికీ హెసిటేట్ లేకుండా సెకండ్స్ ఇచ్చుకుంటూ అందరితో కలిసి మమేకమై ఒక నార్మల్ రాజకీయ నాయకుడిలాగా, నార్మల్ ప్రజల్లో ఒకడిలాగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే అందరిలో నేను ఒక్కడినే అని చెప్పే ప్రయత్నం చేసి ప్రజల్లోకి దూసుకెళ్ళిపోయాడు. మరోవైపు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఏర్పాటు చేసినటువంటి అక్కడ డయాస్ ఏదైతే స్టేజ్ ఉందో పైన, ఆ పెండాల్ మీదకి కూడా వెళ్ళారు. అక్కడ అందరితో గణపతి బప్ప బోరియా నినాదాలు చేయించారు ఆయన స్వయంగా. కానీ స్పీచ్ అయితే ఇవ్వలేదు, చేయించాడు. తర్వాత ఆయన రోడ్ షో లాగా వెహికల్తో చేతూపుకుంటూ అభివాదం చేసుకుంటూ అందరికీ వెళ్ళిపోయినటువంటి సందర్భం. దాదాపుగా గంటన్నర పాటు సీఎం రేవంత్ రెడ్డి హల్చల్ చేశాడు. సరే, సహజంగా అంత క్రౌడ్ మూమెంట్లోకి ఒక సీఎం సెక్యూరిటీ రేంజ్ ఉన్నటువంటి వాళ్ళు వెళ్తే, అంత వివిఐపి వెళ్తే సహజంగా అక్కడ కొంచెం ప్రోటోకాలు, సెక్యూరిటీ రీజన్స్, సాధారణ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు. కానీ అటువంటి ఏమి ఇబ్బందులు క్రియేట్ చేయకుండా ఆయన సాదాసీదాగా వెళ్ళటం, సాదాసీదాగా అక్కడ ప్రజలతో కలిసిపోవటం, సాదాసీదాగా నిమజ్జనం చూసి అందరితో సరదాగా మాట్లాడి వెనుదిరిగినటువంటి సందర్భం. అంటే సీఎం ఎవరిని ఇబ్బంది పెట్టల. అంటే సహజంగా కాన్వాయ్ వచ్చినప్పుడు ట్రాఫిక్ నిబంధనలతో ఆపటం కానీ, లేదు అంటే అక్కడ ఈయన వెళ్తున్నటువంటి సందర్భంగా ఈయన ప్రజలను అడ్డుకుంటుంటే సెక్యూరిటీ గార్డులనే మందలించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అట్లా ఆపుతున్నావు, ఎందుకు తోసేస్తున్నావు అని సెక్యూరిటీని మీద కొంత ఇట్లా చెప్పి మరీ వాళ్ళు నిలువరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు తాజాగా సీన్ కట్ చేస్తే నెటిజన్స్ అందరూ కూడా కొంత సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్కి ఉన్నటువంటి తేడా అని ట్విట్టర్ వేదికగా చాలామంది ప్రజలు రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు రియాక్ట్ అవుతున్నారంటే తాజాగా కొండారెడ్డిపల్లెలో రోడ్డు వైడనింగ్లో భాగంగా ఆయన ఇంటి కాంపౌండ్ వాళ్ళని అధికారులు కూల్చేశారు. అంటే స్థలం విషయంలో చిన్న నాయకులే హడావిడి చేసి పెద్ద ఎత్తున పలుకుబడి చూపించుకుంటుంటారు. నువ్వు ఎట్లా కూలుస్తావు ఇది అని అధికారుల మీద రుబాబ్ చేస్తూ ఉంటారు. ఇది నా ఇల్లు రాబోయే, నా కూడా నువ్వెట్లా కూలుస్తావు, నేను అధికార పార్టీలో ఉన్నా, అటువంటి వార్నింగ్లు సహజంగా అధికారులకి ఇస్తూ ఉంటారు పొలిటికల్లో లీడర్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హైడ్రా అధికారులకు అనేక చోట్ల లోకల్ లీడర్ల నుంచి వచ్చినటువంటి అడ్డగింతలు ఇటువంటివి అన్నీ కూడా మరి వాళ్ళ పలుకుబడి చూపించి పెద్ద ఎత్తున అటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా కూలుస్తున్నటువంటి క్రమంలో అడ్డుకునే ప్రయత్నాలు ఖచ్చితంగా వాళ్ళు పలుకుబడి చూపించి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇటువంటి సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత ఇల్లు కొండారెడ్డిపల్లిలో ఉన్నటువంటి ఇంటిని రోడ్డు వైడనింగ్లో భాగంగా అక్కడ నిర్మాణాన్ని కాంపౌండ్ వాళ్ళని కూల్చేసినటువంటి పరిస్థితి అధికారులు. దానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి
కొంత యాక్సెప్ట్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎటువంటి అభ్యంతరమో ఎటువంటి బేసిజాలు లేకుండా కూల్చుకున్నటువంటి సందర్భం. అంటే ప్రజల కోసం అక్కడ రోడ్ వైడనింగ్లో భాగంగా తన సొంతిల్లుని కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి. అందుకనే ఇక్కడ సొంతిల్లు కాంపౌండ్ కూల్చినా సహకరించినటువంటి రేవంత్ అన్న ఎక్కడ, ఫామ్ హౌస్ నుండి కాళేశ్వరం కాలువలు పోకుండా డిజైన్ మార్చినటువంటి కేసీఆర్ ఎక్కడ. ఇది పరిస్థితి. అంటే గతంలో వాళ్ళ ఫామ్ హౌస్ల కోసం చాలా వరకు రీడిజైన్లు, అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల యొక్క రీడిజైన్లు, కాళేశ్వరం యొక్క రీడిజైన్లు, నాలాల కబ్జాలు, ఇట్లా గత పాలకులందరూ కూడా చేసి యథేచ్ఛగా కబ్జాలు పెట్టినటువంటి ఆ నాయకులు ఎక్కడ, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ. ఇంకోటి, ఆయన ఎక్కడ కూడా అఫిషియల్ నివాసాల్లో కూడా ఉన్నట్లు ఇప్పటిదాకా ఆయన సొంత ఇంట్లోనే ఉంటున్నాడు. ఆయన ప్రయాణం చేసినటువంటి కార్లు ఇప్పటికి కూడా ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఆఖరికి అధికారిక కాన్వాయ్ అంటే ప్రోటోకాల్ కాన్వాయ్ వెహికల్స్ ఉండొచ్చు ఆయన చుట్టూ, కానీ ఆయన ప్రయాణం చేసే వెహికల్ అయితే ఆయన గతంలో ఏదైతే వెహికల్ ప్రయాణం చేశాడో అదే వెహికల్లోనే దానికే బుల్లెట్ ప్రూఫ్ చేసుకొని వెళ్తున్నటువంటి సందర్భమే ఉంది. మరి ఇంత స్టైల్ అంటే నిజంగా ఈ వ్యవహారం అంతా చూస్తే మొన్న గతంలో సరూర్ నగర్ అటువైపు వరదలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దిక్కు కూడా తిరిగి చూడలే. అప్పుడేదో కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఏదో 1-2 సందర్భాల్లో ప్రెస్ మీట్లు ముందుకు వచ్చి ఏదో హామీలు ఇచ్చారు తప్పితే వాళ్ళ అతిగతి పట్ల వాళ్ళకి. కానీ ఇప్పుడు మొన్న అమీర్పేటలో పెద్ద ఎత్తున ఫ్లడ్స్ వచ్చి 2-3 కాలనీలు నీట మునిగితే ఆ కాలనీలకు స్వయంగా వెళ్ళాడు ఆయన. ఒక ఆదివారం రోజు ఆల్ ఆఫ్ సడన్ ఎవరు ఊహించినటువంటి విధంగా వితౌట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి మీరు ఎట్లా ఉన్నారని చూడడానికి వచ్చాను నేను అని ప్రజలతో చెప్పటం, వాళ్ళందరితో కూడా కలిసిపోయి వాళ్ళతో పాటు వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకోవటం, ఒక భరోసా. సరే, ప్రభుత్వం అనేది ఉంది, మాకు అండగా ప్రభుత్వం ఉంటుంది, ప్రజాపాలన ప్రభుత్వం మాకు అండగా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. అంటే ఆపద ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా అన్న అంటే ఎట్లయితే తలుపు తడితే వస్తారో ఆ విధంగా ఎవరు ఇబ్బంది పడినా ఆయన అక్కడ వాలిపోతూ ఉన్నాడు. ఖమ్మం వరదల విషయం తీసుకున్నాం, మెదక్ వరదల విషయం తీసుకున్నాం. సరే, ఖమ్మం వరదలు అంటే కొంచెం లేట్గా వెళ్ళి ఉండొచ్చు, కానీ మొన్న రీసెంట్గా వచ్చినటువంటి కామారెడ్డి వరదలు, ఆయన కామారెడ్డికి కూడా హెలికాప్టర్ విజిట్కి కొంత ఫ్లడ్ ఎక్కువ ఉన్నటువంటి సందర్భంగా హెలికాప్టర్ విజిట్కి వెళ్ళాడు. తర్వాత 1-2 రోజుల్లో నీటి ప్రవాహం తగ్గిన తర్వాత స్వయంగా ఆయనే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యాడు, వెళ్ళాడు. అట్లాగే మెదక్ సంబంధించినటువంటి వరదల్లోకి ఆయన స్వయంగా వెళ్ళాడు, కలెక్టరేట్లో కూర్చొని రివ్యూ చేశాడు. ఇట్లా ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు అట్లాగే ప్రజలతోటి కలిసిపోతున్నటువంటి లీడర్గా దట్ ఈజ్ రేవంత్ అనేలాగా ఆయన వ్యవహార శైలి అయితే కనిపిస్తుంది. సో నిజంగా ఇప్పుడు గత పాలకులకి ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి పోల్చి చూసుకుంటే చాలా నక్కకు నాగలోకి అనుకున్నటువంటి తేడాలాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయన ప్రజలతో ప్రతినిత్యం కలిసిపోయి ప్రజల్లో మనలో ఒకళ్ళలాగా సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి బేస్జాలు లేకుండా కలిసి ముందుకు సాగుతున్నటువంటి తీరే కనిపిస్తుంది. ఒక రకంగా చూస్తే ఆయన సొంత ఇంటి మనిషిలాగా అందరూ ఓన్ చేసుకునే సందర్భాలే ఉన్నాయి తప్పితే ఈయన సీఎం, ఆయన ఒక అందుబాటులో లేడే. కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని సెటరికల్గా చేస్తూ ఉంటారు. మన రీసెంట్గా వర్షం వచ్చినట్టు కూడా సీఎం రేవంత్ అన్న నెంబర్ మా దగ్గర లేదు ఆపండి, ఇది చాలా టూ మచ్ కామెడీ. అంటే సీఎం స్థాయి వాళ్ళతో అటువంటి కామెడీలు పనికిరాదు, కానీ అటువంటివి చేస్తూ కొందరు వాళ్ళ పైశాచిక ఆనందం, శాడిజం పొందుతూ ఉంటారు. కానీ అవన్నీ పక్కన పెడితే నిజమైనటువంటి లీడర్గా, రియల్ లీడర్గా, ఒక మాస్ లీడర్గా, ప్రజల పక్షాన ఉన్నటువంటి లీడర్గా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అందరితోటి కలిసి ముందుకు వెళ్తున్నాడు. నిజంగా ఒక ఆదర్శనీయంగా, అంటే రాజకీయాల్లో ఉంటే ఇటువంటి స్టైల్లో ఉండాలి అని దేశమంతా ఆదర్శనీయంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వేసినటువంటి అడుగులుగా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో మీరు కూడా రేవంత్ రెడ్డి స్టైల్ పైన నిజంగా దట్ ఈజ్ రేవంత్ అని అనిపించుకునేలాగా మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద రేవంత్ రెడ్డి పైన కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.